అందరికీ ఈరోజు నేనైతే నెత్తళ్ళు ఎగ్ కర్రీ చేశాను. ఏ విధంగా చేశానో చూడండి, ఈ వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. పసుపు కొంచెం ఎక్కువైనా పడుతుంది, ఎందుకంటే చేపలు కాబట్టి. ఇలాగ మగ్గిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దీనిని కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాను. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో నేను శుభ్రం చేసిన పచ్చి నెత్తల్ని యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్లో. ఇలా ఉడికిన తర్వాత ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి. మొత్తం కూరకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా యాడ్ చేశాను. ఇది స్టార్టింగ్లో వేసుకోవచ్చు, లేదంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను మూత పెట్టి వీటిని కొంచెం సేపు ఉడికించుకుంటున్నాను. ఇలాగ ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఇందులో నేను ఉడికించుకున్న ఎగ్స్ యాడ్ చేస్తున్నాను, కోడిగుడ్లు. అలాగే ఇందులో నేను నూరుకున్న ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, గసగసాలు వీటిని మెత్తగా దంచుకొని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మళ్ళీ నేను చింతపండు జ్యూస్ యాడ్ చేశాను. చింతపండు జ్యూస్ యాడ్ చేసి బాగా ఎగరనివ్వాలి. మరీ కాకుండా కొంచెం అంత గ్రేవీగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నేను కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాను స్టవ్ మీద. ఫైనల్లీ నెత్తళ్ళు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.